Hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. It is sir, my brand. ఈ వారం D20 లో డాన్స్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతోంది. మరి డబుల్ ఎలిమినేషన్ జరిగేటువంటి ఎపిసోడ్ ని జడ్జ్ చేయాలి అంటే మా డైనమిక్ డ్యూని ఇన్వైట్ చేసేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్ విజయ్ బిని మాస్టర్ along with the beautiful Regina Cassandra. జడ్జెస్, మరి ఈ రోజు డాన్స్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్ ఇది. డబుల్ ఎలిమినేషన్ అంటే మాకే ప్రాబ్లమ్స్. మా జడ్జెస్ రెడీగా ఉన్నారు, ఆడియన్స్ రెడీగా ఉన్నారు, అండ్ పర్ఫార్మ్ చేయడానికి కంటెస్టెంట్లు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ D20 లో ద ఫైట్ బిట్వీన్ ద బాటమ్ కంటెస్టెంట్స్. ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారో తెలుసుకుందాం. మా సైడ్ నుంచి ఫైర్ టీమ్ నుంచి ఎవరిని? భూమిక. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భూమిక. అక్క అక్క ఇదిగో ఈ స్వీట్ తిను. ఎందుకురా? ఎందుకంటావేంటక్క, మనం అనుకున్నట్టు నాకు ఒక మంచి జాబ్ వచ్చిందక్క. ఇకపై మనకి ఏ కష్టాలు ఉండవు. ఈ సమయంలో మన అమ్మ నాన్న వారు ఉంటే చాలా ఆనందపడేవారు. నా రిపోర్ట్స్ కూడా ఇందాకే వచ్చారా? నేను కూడా ఏ ఇబ్బంది లేకుండా నడవచ్చని డాక్టర్ చెప్పారు. అవునా అక్క, అయితే ఇక నుంచి నువ్వు నేను చెల్లిక చాలా సంతోషంగా ఉండొచ్చు. అవును, ఇంతకీ చెల్లి ఎక్కడికి వెళ్ళింది? ఇందాకే ఆడుకుంటా అని బయటికి వెళ్ళిందిరా. ఇక్కడ ఎవరిని వదలదు, అందరినీ చంపేయండి. అక్క మనకేం అవ్వదు కదా? ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవును. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన ప్రతి ఒక్కరిని చంపేయండి. సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఇక్కడ ఎవరు ఉండకండి, వాళ్ళందరినీ చంపేస్తున్నారు. మన జీవితంలో మంచి జరుగుతున్న సమయానికి మనకేంటక్క ఇలా జరుగుతుంది? నిన్నుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీత తల్లిపోతుంటే నిజం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. దేవుడా, ఇక మన ఆత్మల్లో మార్పు అనేది లేదా? ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదలా. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన ప్రతి ఒక్కరిని చంపేయండి. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేనా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ
చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓ అటు మా ఇంట్లో కూడా చూడండి అక్కడ ఎవరో ఉన్నారు. వెళ్ళు వెళ్ళు ఆ కబుర్లోకి వెళ్ళి దాక్కో. ఉంటున్నా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ విజయబిని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ సార్. అండ్ సాలిడ్ వెల్కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆశాపాసం బందీ చేసేలే కెమెరాని ఎలా యూజ్ చేయాలన్నది తెలిసిన వాళ్ళు ఇస్ వాట్ కొరియోగ్రఫీ ఫర్ మీ. సో అది ఎలా యూజ్ చేయాలో ప్రాపర్ గా తెలుసు మీకు మాస్టర్. వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. స్పెషల్లీ ఆ విండో సెక్షన్ చేసింది చాలా బాగుంది. టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు హైడ్ అయ్యారు కదా, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ మీతో పాటు సపోర్ట్ చేసిన బాయ్ ఎవరు? పండు ధర నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. కొరియోగ్రఫీ అంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు, ముందు కొరియోగ్రఫీ, కెమెరా వర్క్, స్టోరీ అన్నిట్లో 10 on 10. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ది ఎంటైర్ యాక్ట్. అమేజింగ్ జాబ్ భూమిక. థ్యాంక్ యూ మ్యామ్. మీన్స్ అ లాట్. మరి ఈ బ్యూటిఫుల్ యాక్ట్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? వైల్డ్ ఫైర్ అండ్ ఫైర్ టీం నుంచి ఆది అండ్ ఫైమా ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? Yes. ఇక్కడ కంటెస్టెంట్లు అందరూ ఆల్రెడీ వచ్చున్నారు. ఒక ఇద్దరు మాత్రం కింద ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియాలి. ఒకళ్ళండి ఎవరెవరు? జతిన్ రా సర్వరి పైకి రా. కంటెస్టెంట్లు అందరూ పైన ఉన్నారు. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నువ్వు సామాన్యుడు కాదురా. అసలు మీ ఇద్దరికి సంబంధం లేదని చెప్పారు కదా, బయట ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఒక్క నిమిషం ఆగు. అక్కడికి వెళ్ళు. మీ ఇద్దరికి మాట్లాడుకోవట్లేదు, మాటలు లేవు, కానీ ఇద్దరు ఒకే టైంలో కనపడలేదు, మళ్ళీ ఒకే టైంలో వస్తున్నారు. ఏంటిది? ఎక్కడి నుంచి ఈ టోపీ ఏంటి? ఎవరికి పెట్టావు? లేదన్నా కాస్ట్యూమ్ రెడీ చేసుకున్నా, ఇప్పుడు వచ్చాను. కాస్ట్యూమ్ రెడీ చేసావు? అమ్మాయిదా? శర్వరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఐ వాస్ టాకింగ్ విత్ మాస్టర్. యు వాస్ టాకింగ్ విత్ మాస్టర్. విచ్ మాస్టర్? జతిన్ మాస్టర్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎవరు ఫస్ట్ వచ్చారు ఇక్కడికి? నేను. ఫస్ట్ నువ్వు వచ్చావు. ఎవరు ఇంకా ఫాలో అవుతున్నావా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కాంపిటీషన్ జరిగేటప్పుడు ముందే రండి, పర్ఫార్మెన్స్లకి ముందే. ఎలా నాన్న కూర్చో. కాదరా, రీసెంట్ గా చాలా సార్లు ఎపిసోడ్ లో ప్రోమోలు వచ్చినాయి. ఆ ప్రోమోలు చూసుకున్నాక ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నారా? లేదన్న, ఎవరితో మాట్లాడుకోలేదు, నేను చూసి ఊరుకోండి. ఎలా అనిపించింది? బాగుంది అన్న ప్రోమో, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సో పర్ఫార్మెన్స్ వదిలే, ఒక ట్రాక్ నడుస్తుంది కదా, అది ఎలా ఉంది? అన్న నాకు తెలియదన్న. సరే నువ్వు చెప్పరా, ఎలా అనిపించింది నీకు ఆ పర్ఫార్మెన్స్ ట్రాక్? అది శర్వరిగా దిశ నువ్వు చెప్పు. ఏ ట్రాక్ అన్న? జతిన్ శర్వరి. ఓకే, శర్వరి. నైస్. మనస్ఫూర్తిగా చెప్పు. అవును, హ్యాపీ టు సీ దెమ్ టుగెదర్ బ్యాక్. వావ్. వాళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే బాగుంటుందా, విడిగా ఉంటే బాగుంటుందా? అది వాళ్ళ ఇష్టం. నీ ఇష్టం ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఉంటే నీకు బాగానే అనిపిస్తుంది. ఎస్. నీకు ఎవరిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది? నేను ఒక్కడనే ఉంటే బాగుంది అని. ఈ బాటమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ మధ్య జరిగేటువంటి ఫైట్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా సైడ్ నుంచి పూజ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్
పూజ. ఏమి తెలియని పసికందులు ఏం చేశారమ్మా? ఈ తాంత్రికుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి. రామ్ సర్వశక్తి అధిపతి ఆది పరాశక్తి ఈ కాళీమాత. చాలా సేపు ఒక డిఫరెంట్ జోన్ లోకి తీసుకెళ్లిపోయారు. జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విజయ్ బిని మాస్టర్. జడ్జెస్ ఇలా నుంచుని క్లాప్స్ చేయాలి అని ఆ ఒక కసితో చేసినందుకు కొరియోగ్రాఫర్ గా వెరీ వెరీ గుడ్. కొన్నిసార్లు బ్యాలెన్స్ మిస్ అవుతుంది పూజ. బ్యాలెన్స్ మిస్ అయినా తను ప్రజెంట్ చేసిన విధానం, ఆ స్కేలు, జనాలు, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళందరూ రావడం, మ్యూజిక్ సెలెక్షన్ చాలా 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 బాగుంది. అమిత్, ఆల్ క్రెడిట్స్ టు యూ అమిత్.
అమిత్ అండ్ పూజ ఎంతైతే కష్టపడ్డారో దీనికి టీం అందరూ కూడా అంతే కష్టపడ్డారు. నేను త్వరలో ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నాను పూజ. ఆ మ్యూజిక్ వీడియోలో నేను పెట్టి నేను మ్యూజిక్ వీడియో చేస్తాను. ఆల్ ద బెస్ట్ గైస్, వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, ఒక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. అస్సలు పూజ ఫ్యూ ఎపిసోడ్స్ ముందు కూడా మీరు క్లాసికల్ చేసి యూ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ us. అమిత్ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ ఇది. మోస్ట్ ఫేవరెట్ పీస్ ఇన్ దిస్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెన్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అవుట్ ఇన్. దీంట్లో నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఈ గూస్ బంప్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. ఈడు ఏంటి ఏమంటున్నాడు? కింగ్ ఆఫ్ డి. కింగ్ ఆఫ్ డి, ఎస్. రూలర్. రూలర్ ఎంజాయ్ చేసి ముత్యాల చెమ్మ చెక్క ఏంటి ఈడు? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఈడు ముత్యాల చెమ్మ చెక్క అన్నందుకు వచ్చిన బాధ కంటే ఈ చెమ్మ చెక్క గారు ఫస్ట్ టాప్ 1. చక్కగా జరుగుతున్న ప్రోగ్రామ్ లో ఈ చెక్క కాన్సెప్ట్ నీకు ఎవరిచ్చారు? ప్రాక్టీస్ కి 3 రోజుల ముందు నువ్వు ఎక్కడున్నావు? ప్రాక్టీస్ లోనే ఉన్నా. సరే, నేను చెన్నై నుంచి రానా హైదరాబాద్ లో ఉండి మాట్లాడినా? చెన్నై ఏంటన్నా? ఇంకోసారి మన దగ్గర చెక్క కాన్సెప్ట్ వస్తే నేను చెన్నై కాన్సెప్ట్ మాట్లాడేస్తా. అవన్నీ వద్దు, చెన్నై మ్యాటర్కి రా. వాడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ని బట్టి నేను చెన్నై మ్యాటర్కి వచ్చేస్తాను. ఓకే. ఈ బాటమ్ 6 కి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? చిన్నప్పుడు మా అమ్మ నాకు పెట్టింది వాత, వాహ్ 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 వాహ్. ఇప్పుడు వస్తుంది శ్వేత. దగ్గరగా చూస్తే ఇద్దరు పేతే. వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేతా నాయుడు. హాయ్ జడ్జెస్, ఏంటి ఇంత బాగా రెడీ అయ్యానని చూస్తున్నారా? ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. అదేంటంటారా? నా ఫస్ట్ యానివర్సరీ. ఈ సెలబ్రేషన్స్ లో నా ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ గురించి మా హస్బెండ్ కి తెలీదు. ఆయన వచ్చేసరికి ఆయనకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇంకా లేట్ అయిపోయింది, సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే, ఆటకొచ్చిండే, నాటు బిడ్డ వచ్చిండే, వేటకతై వచ్చిండే, వేటకొచ్చిండే. అక్క నువ్వు డాన్స్ వేసి నీకు చెమటలు పట్టాయి. హే అక్కకి గాలి విసరండి. మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే, ఆటకొచ్చిండే, నాటు బిడ్డ వచ్చిండే, వేటకతై వచ్చిండే, వేటకొచ్చిండే. కన్నా ఫాస్ట్ ఫాస్ట్ టైం చాలా ఫాస్ట్ పట్టి రఫాడరా గొడవలు నూరు దేవుడి పేరు ఒక్కడే పైవాడురా. లైఫ్ వెరీ షార్ట్ మా, లవ్ యోర్ డ్యూటీ మా, అది వదిలేసి తెగ జలసి వైపోటీ మా. నీ గెలుపే నువ్వు, ఓ కథవే అవ్వు,
ఇదిగో వదినలు, అందరూ నాతో డాన్స్ చేశారు, మీరు తప్ప. నెక్స్ట్ మీరే వచ్చేయండి. ఏంటి శ్వేత, మీ ఆయనకి సర్ప్రైజ్ అన్నావు, ఇంకా రాలేదు? ఆయన రావాలంటే ఆయన స్టైల్లో వెల్కమ్ ఇవ్వాలి. లుక్ మా చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే లుక్ మా చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే తగుమా సరదగుమా జనమిక గూస్ బంప్స్ తో ఊగనే తన స్టైల్ కలా జనరేషన్ రజనేషన్ అయినదే కూల్. మూసుకోరా అండర్ కవర్ కండరు బొల్టూరా అండర్ పండరు చూడు చిన్న అండర్ చూడు చిన్న మొట్టే చూడు చిన్న ఇప్పుడు చూడు శ్వేతా నాయుడుకి హస్బెండ్ అంటే నేను అష్రఫ్ వస్తాడేమో అనుకున్నాను. మీరందరూ కూడా అదే అనుకుని ఉంటారు. అందరూ లేచి చూస్తున్నారంట. ఎవరు? రచన గారు, I'll begin with you. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత, వాట్ అ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పార్టీలో ఉన్నలాగా ఉంది. రజనీ సార్ వచ్చే సర్ప్రైజ్ చాలా చాలా బాగుంది. అందరూ లేచి చూస్తున్నారంట. ఎవరు వస్తున్నారు. ராஜேஷ் சார் வணக்கம், வெல்கம் டு டி. வணக்கம். வெரி வெரி குட். நீங்க ரொம்ப நல்லா பண்ணிருக்கீங்க. Thank you for gracing the stage, and thank you Shweta, thank you Ashraf Master for this amazing performances. All the women and the girls చాలా బాగా చేశారు. విజయబిని మాస్టర్. శ్వేత మాస్టర్, మీ పర్ఫార్మెన్స్. శ్వేత మీ పర్ఫార్మెన్స్. శ్వేత మీ పర్ఫార్మెన్స్. పోయింది శ్వేత, అసలు ఏమన్నా చేశారా? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టూ గుడ్ అంటే టూ గుడ్. థ్యాంక్ యూ. స్పెషల్లీ అంత హెవీగా చేసి ఆ రా చేసావు కదా శ్వేత, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ అంతా వెళ్తుంది ఒక రేంజ్ అనుకుంటే రజనీ గారు వచ్చారు, చింపేశారు. రజనీ గారు స్టైల్ గానీ స్వాగ్ గానీ బ్యూటిఫుల్ సార్. మీ అందరిని ఇంత కలర్ఫుల్ గా చూస్తుంటే నాకు కూడా అక్కడికి వచ్చి ఒక స్టెప్ వేయాలని ఉంది మీతోటి. వస్తున్నా. జడ్జెస్, మరి శ్వేత పాస్ట్ ఇస్ పాస్ట్ అని చెప్పి బౌన్స్ బ్యాక్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్.
సో బాటమ్ 6 కంటెస్టెంట్స్ కి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఏ టీం నుంచి రాబోతున్నారు? మా టీం నుంచి ఫైర్ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరాది? ఝాన్సీ. ఆల్రైట్, ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఝాన్సీ. బాజీరావు 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 ఎవరా బాజీరావు? బాజీరావు ఒక మహారాజు. అతను ఒక యోధుడు. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వేల యుద్ధాలు చేశాడు. చేసిన ప్రతి యుద్ధం ఆడుతూ పాడుతూ ముగించేవాడు. గాలి అడ్డుకుంటే మేము తుఫాన్ అవుతాం, తుఫాన్ అడ్డుకుంటే మేము అగ్ని అవుతాం. ఇది బాజీరావు బల్లాల్ చేస్తున్న శబదం. ఎదను చెదిరి బెదురుకుని తగని పొగరు వదులుకుని ముడితింది తోకా. ఏమను వింటే గురుకు సరుకు కత్తి వైపు కరుపు చురుకు మోగించు దినపు దినపు మహాలింగా. ఎదను చెదిరి బెదురుకుని తగని పొగరు వదులుకుని ముడితింది వైరిగణం తోకా. ఎదను చెదిరి బెదురుకో తగని పొగరు వదులుకో. మహాలింగా అల్లుకుంది భగా భగా మహానిధార నాడి నాడాలా వేడి లావాలా. ఏ ఝాన్సీ, చేయమను 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 రా, కంటిన్యూ చేయమను.